ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? ఈ సమయంలో దేవుడు ప్రత్యేకమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు ఏంటి అని అంటే, చాలాసార్లు మన జీవితాల్లో మనం పోరాటాలు చేస్తూ ఉంటాం. దేనికి? మన అవసరాల కోసం, మన పరిస్థితులు బాగవడం కోసం, మనం అద్భుతమైన జీవితం ఎంజాయ్ చేయడం కోసం, మనం ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలన్నటువంటి ఆశ కలిగి అందరికంటే గొప్పగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకుంటూ ఉండే విషయాలను బైబిల్లో ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అన్నాడు. యుద్ధాలు, పోరాటాలు కలుగుతూ ఉన్నాయంట. సో ఎందుకు యుద్ధం? యుద్ధం అంటే ఏంటి? మనకు లేని దాన్ని మనం పొందుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. పోరాటం అంటే ఏంటి? మనకది చేతికి వచ్చేంత వరకు, మనం దాన్ని అనుభవించేంత వరకు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దానికోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఆ పోరాటాలకి కారణం ఎవరు? ఏదో దేవుడిచ్చింది చక్కగా తిని దాంతో తృప్తిపడి మరి కష్టపడి ఒక స్థితికి దేవుని ద్వారా ఎదగడం, అది కాకుండా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి పక్కన పెట్టేసి మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అవసరానికి మించినవన్నీ మనం కోరుకునేవన్నీ కూడా మన భోగం కోసం. భోగం అంటే ఏంటి? లగ్జరీ. అవునా? సో ఫ్యాన్ ఉన్నవాడు కూలర్ కావాలనుకోవడం, కూలర్ ఉన్నవాడు ఏసీ కావాలనుకోవడం లగ్జరీ. అవునా? సో దేవుడు తప్పనిసరిగా అది నీకు అవసరమైనప్పుడు ఇస్తాడు. ఒక చిన్న సంఘంలో ఉన్న పాస్టర్ గారు ఆ చిన్న సంఘానికి వచ్చేటువంటి ఆ పరిస్థితులను బట్టి తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మరి ఒక గొప్ప సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఆడి కారులోనో లేకపోతే ఇంకో కారులోనో వెళతా ఆ పక్కన బౌన్సర్లు పెట్టుకొని వెనక ఇంకో కారులో ఇదంతా హంగామా ఉందనుకోండి. పాస్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే సెలబ్రిటీస్. అంటే వాళ్ళ పక్కన నుంచొని ఒక ఫోటో దిగాలంటే వాళ్ళకి 10,000 ఇవ్వాలి, లేకపోతే 5,000 ఇవ్వాలి. వాళ్ళని కలుసుకోవాలి అని అంటే చాలా కష్టమైన పని దైవజనుల్ని. సో మనం చిన్న మందిరం వాళ్ళు వాళ్ళ లెక్కే మనం ఉండాలని చెప్పి మనం ఆ స్థాయి కావాలనుకొని అప్పులు చేసి సొప్పులు చేసి ఇబ్బంది పడి దాన్ని కట్టుకోలేక దేవుడు నాకు ఇలా చేయలేకపోతా ఉన్నాడు అని దేవుణ్ణి మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలుసు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో, నిన్ను ఎలా హెచ్చించాలో. నీ సంఘం హెచ్చే కొద్దీ నీకు బైక్ ఇవ్వాలా, కారు ఇవ్వాలా, లేకపోతే హెలికాప్టర్ ఇవ్వాలా. చూడండి, కే పాల్ గారికి ఆయనకి ఓన్ ఫ్లైట్, బోయింగ్ ఫ్లైట్ ఒకటి ఉంది. ఆయన్ని దేవుడు ఆ స్థితిలో ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దైవజనుడిగా వాడుకొని ఆయనకి ఒక సొంత విమానాన్ని ఇచ్చాడు. మన ఇండియన్, అందులో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కే పాల్ గారు. ఆయన వస్తున్నాడంటే మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. అటువంటి గొప్ప స్థితిలో దేవుడు వాడుకున్నాడు. నిన్ను వాడుకుంటాడు, నన్ను, అందరినీ వాడుకుంటాడు. కానీ ఆ సమయం వచ్చేంత వరకు ఆయన బలీయమైన హస్తాల క్రింద తగ్గిపోయి ఆయనకి లోబడి జీవించటం అన్నది మనం నేర్చుకోవాలి. ఆయనకి లోబడి మనం జీవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన సరైన సమయంలో మనకిస్తాడు. ఆయన ఇవ్వకుండా మనమే సంపాదించుకోవటానికి అడ్డదారులు తొక్కి ఏం చేస్తారంట? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఎన్నెన్నో మీ ట్రయల్స్, మీ ప్రయత్నాలు చేస్తారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, రకరకాలుగా ఈ డబ్బు కోసం చాలా తంటాలు పడతారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అంటాడు, దైవజనుడా, నీవైతే వీటికి దూరంగా ఉండు. ఈ డబ్బుకి ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని నువ్వు తెలుసుకో. దాన్ని ఆశించి అనేక మంది పొడుచుకొని చచ్చిపోయారు, మర్డర్ చేసేసుకున్నారు. సో దేవుడు ఇస్తాడు, తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. ఆయన ఏమన్నాడు? నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ నాకు తెలుసు. ఏ సమయంలో మీకు కారు కావాలో, ఏ సమయంలో ఇల్లు కావాలో, ఏ సమయంలో మీకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలో ఐ నో దట్. నాకు తెలుసు. ఆ సమయంలో నేను ఇస్తాను.
ఆ సమయం కాకుండా మీకు మీరే మరి దేవుని నమ్ముకున్నాం, మేము ఆడి కారు అడిగితే ఆయన ఇవ్వడం లేదని అనుకోవడం. నీకు ఆడి కారు అవసరమని దేవునికి తెలిసినప్పుడు తప్పనిసరిగా నీకు ఆడి కారు ఇస్తాడు, తప్పనిసరిగా నీకు టొయోటా కారు ఇస్తాడు. అది నీకు అవసరమైనప్పుడు ఇస్తాడు. ఇప్పుడు చెట్టు కొట్టడానికి వెళ్ళినప్పుడు గొడ్డలి తప్పనిసరిగా ఇస్తాడు, అంతేనా? సో ఏ పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వెపన్ తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు, అవునా? నీకు కష్టం అని అనుకుంటే రోజు ఫ్లైట్లో వెళ్ళి వాక్యం చెప్పి రావడానికి నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఆ ఫ్లైట్కి కావాల్సినటువంటి డబ్బు ఛార్జెస్ ఆయనే పే చేస్తాడు. అలా కాకుండా చిన్న దీనిలోనే ఉండి ఒకేసారి పెద్ద స్థాయిలో నేను ఉండాలి, గొప్పనైపోవాలని చెప్పి ఈ శరీర అవయవాలు కోరుకునేటువంటి ఆ ఇచ్ఛలు, లస్ట్స్, శరీర ఇచ్ఛలకి నువ్వు లోనైపోయి ఆ ఇచ్ఛల్ని ఒక్కొక్కదాన్ని తీర్చుకోవడానికి నానా తంటాలు పడి ఇబ్బందులు పడి దొంగగా, దోచుకునేవాడిగా, వ్యభిచారిగా, హంతకుడిగా మారిపోవడం అది మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. మన ఇచ్ఛలు, భోగే ఇచ్ఛలు, భోగం, లగ్జరీస్ కోసం అలవాటు పడి చాలామంది చూడండి, ఈ మధ్యలో కొన్ని షాప్స్ వచ్చినాయి, వెస్ట్ సైడ్ అని షాప్స్. దానిలో వెస్ట్రన్ డ్రెస్సెస్ దొరుకుతాయి అన్నమాట. మనమంతా మరి సదరన్ ఏరియా వాళ్ళం, దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళం, మన బట్టలు, మన పరిస్థితులు, మన వస్త్రధారణ వేరుంటుంది. వెస్ట్రన్ వాళ్ళ వస్త్రధారణ వేరుంటుంది. చిన్న చిన్న మిడ్డీలు, చిన్న ఫ్రాకులు, ఆడవాళ్ళు చిన్న చిన్నవి అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అవి ఇక్కడ చూస్తే వీళ్ళకి బట్టలాకి వేసుకుంటున్నారా, ఒంటి నిండా బట్ట కప్పుకొని ఒళ్ళు కనపడకుండా శుభ్రంగా నీట్గా చక్కగా ఉండొచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి సాతాను ఏం చేస్తాడు, అలా ఆ అందం, మోస్కరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పేసి ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం కదా. మొన్న కూడా ఎవరు అసెంబ్లీలోనూ సమ్వేర్ ఎల్స్ ఎక్కడో చెప్తూ ఉన్నారు, ఆడవాళ్లకు రైట్. సో ఏపీ అసెంబ్లీలో అనుకుంటాను మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అందమైన స్త్రీలకి ఇక్కడ మరి బయట తిరగడానికి చాలా కష్టంగా ఉంది, ఫెసిలిటీ లేదు, మొఖాలు కప్పుకొని తిరగాల్సి వస్తుంది అందమైనటువంటి స్త్రీలు, వాళ్ళని కాపాడండి అని చెప్పి. ఎస్, రైట్. సో అందంగా ఉన్నప్పుడు మన శరీర అందమే కాకుండా హృదయాన్ని అందంగా తీర్చిదిద్దితే మన ప్రవర్తన, పరివర్తన ఇవన్నీ చూసిన వాళ్ళు మనం వేసుకునేటువంటి వస్త్రధారణకి మనకి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించేటువంటి వస్త్రధారణ వేసుకోవాలి. మనల్ని కామెంట్ చేసి అసహ్యంగా మాట్లాడుకుంటూ ఉండేటువంటి వస్త్రధారణ మనం వేసుకోకూడదు అన్నమాట. సో మన ఇచ్ఛలు, అవునా, అంటే లోకస్తులకి ఏ విషయంలోనూ తీసిపోకుండా, లోకస్తుల కంటే ఇంకొక చెయ్యి ఎక్కువే మన జీవితాల్లో మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరం. అయితే ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరం. మనం గమనించి మన జీవితాలను మార్చుకోవడం ఎంతైనా మంచిది. మన వస్త్రధారణ మార్చుకోవాలి, మన మాట తీరు, మన చూపు మార్చుకోవాలి, మన హృదయం, మన ప్రవర్తనలో మరి మనల్ని గౌరవించే విధంగా ఉండాలన్నమాట. మనం వేసుకున్న వస్త్రాలు కానివ్వండి, మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మనకి చేతులెత్తి జోడించి నమస్కరించే అంతటి గొప్ప విధంగా మన పరిస్థితి ఉండాలి. అలా కాకుండా మనం ఆశిస్తే ఈ శరీరానికి హంగులు, ఈ శరీరానికి పొంగులు, ఈ శరీరానికి ఆర్భాటం, ఈ శరీరానికి మరి ముఖానికి కావాల్సినటువంటి పేస్టులు, తలకు కావాల్సినటువంటి అన్ని రకరకాల వీటి వల్లనే ఏం జరుగుతుందంట, చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇదంతా ఎలా చేస్తున్నారు? ప్రాపర్ వేలో దేవుణ్ణి అడగకుండా మనకు మనమే సంపాదించుకోవడానికి మనకు మనమే ప్రయత్నాలు చేసుకుంటూ వాటిల్లో సాతానుకు దొరికిపోయి ఇబ్బందులు పడిపోయి దేవుని ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది, అవునా? అయితే 3వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ మీరు అడిగినా నన్ను దేన్ని గురించి అడుగుతారు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అని అంటాడు. దేవుడు కూడా ఇవ్వడంట దురుద్దేశంతో మనం అడిగితే.
మరి మంచి జీవితం జీవించకుండా, మన క్లాస్ ఆఫ్ లైఫ్ మనం జీవించకుండా, ఏదో క్లాస్ ఆఫ్ లైఫ్ మనం జీవించడానికి మనం అడిగితే, మన శరీర కోరికలను తీర్చుకోవడానికి మనం అడిగితే, శరీర భోగాల నిమిత్తమై మనం అడిగితే, అవునా, నీకు ఫ్యానే అవసరము, ఫ్యాన్కి మించి నీకు ఏసీ ఉంటే కరెంటు బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడతావు. కానీ దేవుడికి తెలుసు, ఆ ఏసీ పెట్టాల్సిన దినాన దేవుడు ఆ స్థాయిలో నీకు ఏసీని ఇస్తాడు. నీ ఇంటికి సెంట్రల్ ఏసీ కూడా ఫిట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారంట చాలామంది. ప్రభు, ఆ దైవజనుడికి కారు ఉంది ప్రభు, నాకు అంతకంటే మంచి కారు కావాలి. నీ కాంగ్రిగేషన్ ఏంటి? నువ్వు ఎంత కష్టపడి దేవుని సేవ చేస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ కష్టానికి తగ్గట్లుగా నీకేం కావాలో అది అడగాలి. అంతేగాని ఆ దైవజనుడికి BMW కారు ఉంది ప్రభు, నాకు అంతకంటే మంచి కారు ఇవ్వు ప్రభు, ఎందుకండి? దేవుడికి తెలుసు నీ అవసరం ఎంతవరకు. నీ అవసరానికి తగినటువంటి వాహనాన్ని నీకు ఇస్తాడు. నీ పిల్లలకు ఏం కావాలో అవే ఇస్తాడు దేవుడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతారంట. అంటే మీ కోరికలు తీర్చుకోవడానికి అడుగుతారు. కోరికలు తీర్చుకోవడానికి ఇవ్వడు దేవుడు. మీరు మంచి జీవితం పద్ధతిగా జీవించడానికి ఏది అవసరమో అంతవరకు ఇస్తాడు, అంత ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారి అనేకులకు నువ్వు సహాయం చేసేవాడిలాగా ఉంటే ఇంకా నీకెంతో ఇచ్చి నీ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తాడన్నమాట. అప్పుడు నీకు కావాల్సినవి ఇస్తాడు. నువ్వు కారు అడిగేవా, కారు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అందరికి సహాయం చేయడానికి అనేక ప్రదేశాలకు వెళ్ళాలి కనుక నీకు ఆ స్తోమతనిస్తాడు. అవన్నీ నీకు ఇస్తాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై చెడ్డ ఉద్దేశంతో అడుగుదురు కాబట్టి మీకేమీ దొరుకుటలేదు అంటాడు. అవునా? 4వ వచనం, వ్యభిచారుణులారా అని అంటాడు. ఏమంటాడు? వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏ కాడికి లోకంలో ఉన్న వాటి మీదే ఆశ, దేవుని మీద, ప్రార్థన మీద, అవునా, మరి సంఘ కార్యకలాపాల మీద, సంఘంలో జరిగేటువంటి వాటి మీద ఇష్టము, ఆశ, ఆసక్తి లేవు. ఏ కాడికి లోకము, సంపాదన. ఇప్పుడు ఆదివారం వీలైతే సంఘానికి, చర్చికి రావడం, ఈ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి నేటి దినాల్లో. బంధువులు వస్తే చర్చికి రాలేం, ఆదివారం ఏదైనా స్పెషల్ డ్యూటీ ఉంటే చర్చికి రాలేం, సో కడుపు నొప్పి వస్తే చర్చికి రాలేం, రకరకాలుగా చర్చికి రాలేం. అవునా? అలా కాదండి. మనల్ని దేవుడు తన రక్తంతో కొనేసుకున్నాడు. మన సొత్తు కాదు. మన ఇష్టం వచ్చినట్టు చర్చికి రాకుండా ఉండడానికి, భోగేచ్ఛలను ఆశించడానికి, ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి, ఇష్టానుసారమైన వస్త్రధారణ చేసుకోవడానికి, ఇష్టానుసారంగా మాట్లాడడానికి, ఇష్టానుసారంగా గొప్పలు పోవడానికి మన సొత్తు కాదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. అమూల్యమైన ప్రశస్తమైన క్రీస్తు రక్తంతో మనం కొనబడ్డాం, కడగబడ్డాం. మనం లోకస్తుల్లాగా ఉండకూడదు. లోకస్తుల్లాగా ఉంటే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము అంటే దేవుడు బాగా చూస్తున్నాడు తన బిడ్డల్ని. వాళ్ళు లోకంతోనే స్నేహం చేస్తున్నారు. దేవునితో స్నేహం చేసేది తక్కువైపోయింది. దేవునితో సమయాన్ని గడిపేది తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో వాక్యం వినేది తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో ఆరాధించేది తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థించేది తక్కువైపోయింది. అంతా లోకము, దాని ఇచ్చలు, లోకము, దాని ఆశలు, అవి గతించిపోయి వాటికి అవి ఎగురుతూ ఉంటే వాటితో పాటు మనం కూడా పరిగెత్తుకుంటా ఎగురుతూ ఉన్నాం. ఆ ఆశలను పట్టుకొని వాటిని ఎంజాయ్ చేయాలని ఏమి ఎంజాయ్ చేస్తాం? చాలదా? మొన్నటిదాకా జీవించిన పాప జీవితం చాలదా? మళ్ళీ ప్రభువు నమ్ముకొని కూడా ఆ పాపాలు విడిచిపెట్టి ఫ్రెష్గా కొత్త పాపాలు చేయడానికి సాతాను చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాళ్ళై లోకం యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోయి, ఆకర్షణకి కావలసిన డబ్బు దొరక్క
నానా రకాల నానా విధాలైనటువంటి త్రోవల్లో నుంచి, వంకర మార్గాల్లో నుంచి సంపాదించుకోవడానికి, లగ్జరీస్ అనుభవించడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహం దేవునితో గొడవంట. అవునా? ఎవరితో స్నేహం చేయాలి? అవునా? ఆదామవ్వలు దేవునితో స్నేహం చేసేవాళ్ళు. అవునా? తర్వాత అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండేవాడు. రైట్? దేవునితో స్నేహం చేసేవాడు లోకంతో స్నేహం చేయలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించలేడు. దేవుణ్ణి ఇష్టపడేవాడు లోకాన్ని ఇష్టపడలేడు. లోకం అసహ్యంగా కనపడుతుంది. లోకంలో ఉన్నటువంటి పాపము, పాపేచ్ఛలు, భోగము అదంతా కూడా, అవన్నీ కూడా జుగుప్సాకరంగా కనిపిస్తాయి. ఒక నిజమైనటువంటి దైవ ఆరాధికునికి, దేవునిలో జీవిస్తూ ఉన్న వ్యక్తికి ఈ లోకం నివాసయోగ్యమైంది కాదు. అవునా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఒకవేళ ఈ లోకంతోనే స్నేహం అంటే, లోకంతో స్నేహం ఏంటి? అసలు స్నేహం అనేది ఫ్రీక్వెంట్గా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కలిసి తన జీవితాన్ని ఆ వ్యక్తితో పంచుకుంటూ, తన జీవితంలో ప్రతి ఈవెంట్ని ఆ వ్యక్తితో చర్చించుకుంటూ జరిగేది స్నేహం. అవునా? ఆ స్నేహాన్ని ఆదాము అవ్వలు కోల్పోయారు. ఎక్కడ? ఏదెను తోటలో కోల్పోయారు. దేవుడు ప్రతి చల్లపూట వచ్చి చల్లజామున వాళ్ళతో సంభాషిస్తూ స్నేహం చేసేవాడు. అవునా? కానీ వారి స్నేహానికి గండి కొడుతూ సాతాను వచ్చేసి మధ్యలో అగాధం సృష్టించాడు. అప్పటి నుంచి దేవుడు వారితో స్నేహం చేయడం మానేశాడు. అవునా? మనం లోకం చేత, సాతాను చేత ఆకర్షించబడి సాతాను దృష్టిలోకి, వలలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనకు దూరం అయిపోతాడు. ఆయన సహాయం మనకు దూరం అయిపోతుంది. ఆయన కాపుదల మనకు దూరం అయిపోతుంది. ఆయన భద్రత మనకు దూరం అయిపోతుంది. ఆయన ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ దూరం అయిపోతాయి. కారణం, నువ్వు స్నేహితుడిగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావు. లోకంలో ఉన్న బట్టల్ని స్నేహిస్తూ ఉన్నావు, బట్టల్ని ప్రేమిస్తూ ఉన్నావు, డబ్బుని ప్రేమిస్తూ ఉన్నావు, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, లగ్జరీస్ని ప్రేమిస్తూ ఉన్నావు, భోగాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. అవునా? నీ ప్రేమ ఆయన మీద నుంచి లోకం మీదకి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి నువ్వు దేవునికి శత్రువు. శత్రువుకి ఎవరన్నా సహాయం చేస్తారో చెప్పండి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు అని. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును అని అన్నాడు. ఈ లోకంతో ఒకవేళ స్నేహం చేస్తూ ఉన్నావా? నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి శత్రువుని. నువ్వు ఎంత సంఘానికి వెళ్ళినా, ఎంత సంఘ పెద్దవైనా, సంఘ కాపరివైనా, సంఘ సభ్యుడివైనా, సంఘంలో నీకెంత గొప్ప పేరున్నా, ఎవరు లోకాన్ని స్నేహించే నువ్వు దేవునికి శత్రువువి. అవునా? కాబట్టి నీ జీవితాన్ని ఈరోజు మార్చుకోవాలి అని దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ. అంటే నువ్వు దేన్ని స్నేహిస్తున్నావు? శరీరాశని స్నేహిస్తూ ఉన్నావు. పరస్త్రీని మోహించటం వల్ల హృదయంలో అప్పుడే తనతో పాపం చేసి ఉన్నావని బైబిల్ చెప్తుంది. అలాంటిది నీ కళ్ళు మారకుండా లోకానికి నీ కళ్ళు అప్పచెప్పేశావు. ప్రభు కోసం నీ కళ్ళు పెట్టకుండా నీ శరీరాన్ని లోకానికి అప్పచెప్పి లోకంలో ఉన్నటువంటి ప్లెజర్స్, సంతోషాలు, ఆనందాలు వాటితో తులతూగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. దేవుణ్ణి మర్చిపోయావు. నీ అవయవాలు దేవుని కొరకు పనిచేయవలసింది అవి పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. పాపాన్ని ప్రేమిస్తూ అంధకార సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుణ్ణి నామకార్థంగా నమ్ముకొని సంఘాలకు వస్తూ మేము దేవుని బిడ్డలనని చెప్పి ఊరికే నేమ్ ప్లేట్స్ పెట్టుకొని ఉన్నారు. లోకంలో ఉన్నదంతయు ఏముందంట? శరీరాశ. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు, దాంతో స్నేహం చేస్తున్నావు. నేత్రాశ. ఈ శరీర అవయవాల్ని తృప్తిపరచుకోవడానికి, శరీరానికి కావాల్సినటువంటి అన్నిటినీ మనకు కావాలని చెప్పి అర్రులు చేస్తాం. దేవుడికి తెలియదా నీకు అది అవసరమని? నీకు అది అవసరమని దేవుడికి తెలుసు.
ఆయనకి ఏం తెలుసో అది ఆయన నీకు ఇస్తాడు. ఆయనకి తెలిసింది కాకుండా నీకు తెలిసిన దాన్ని ఆశించి, దాన్ని స్నేహించి, ప్రేమించి అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఆకాన్లాగా ఉంటుంది. ఆకానికి నిజానికి అది అవసరం లేదు. ఏంటి, బంగారు కమ్మి, షినారు వస్త్రం, వెండి కమ్మి ఆయనకి అక్కర్లేదు. కానీ లోకం తన కళ్ళు ఆకర్షించినాయి అన్నమాట. పాపాన్ని ఆకర్షించినాయి. దేవుడు శపించినటువంటి ఎరికో పట్టణంలో వస్తువులు ఆకర్షించినాయి. శపించబడిన ఈ లోకం నిన్ను ఆకర్షించినప్పుడు ఆ లోకంలో నువ్వేది తీసుకున్నా నువ్వు కూడా శపించబడినోడు అయిపోతావు. అదే బైబిల్ చెప్తుంది. ఆకాను శపించబడిన వాటిలో షినారు వస్త్రాన్ని, వెండి కమ్మిని, బంగారు కమ్మిని తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి గుడారంలో గుంట తవ్వి ఆ గుంటలో పెట్టి దాచిపెట్టాడు. అది శపించబడింది. అతని మీదకి దేవుని శాపం వచ్చింది. శపించబడింది, దేవునికి ఇష్టం లేదు నువ్వు తెచ్చుకుంటే నువ్వు కష్టపడాల్సి వస్తుంది, నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీ మీద శాపం రూల్ అవుతుంది అన్నమాట. శాపం నిన్ను ఏం చేస్తుంది? నువ్వు పాపం చేసావు కనుక నీ వాకిట పాపం నిలిచి ఉండును, పొంచి ఉండును. అది నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా నీతో పాపం చేపించి నీకు ఒంటి మీద దెబ్బలు పడిస్తా, జబ్బులు పెడతా, రకరకాలుగా టార్చర్ పెడతా ఉంటుంది అనమాట. కయ్యూని అంటాడు, అయ్యో నా పాప శిక్ష నేను భరించలేనంత గొప్పది. తమ్ముడిని చంపేశాడు, తమ్ముడిని చంపేసి పాపం చేశాడు. అవునా? సో ఒక కూనికోరుగా మారిపోయాడు. నా పాప శిక్ష నేను భరించలేనంత గొప్పదని అంటే తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పాపం చేసావు కనుక నీ వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు. పాపం చేసేవాళ్ళు ఇంట్లో నెమ్మది ఉండదు. పాపం చేసేవాళ్ళు బయటకు వస్తే వాళ్ళంతా వికృతమైన ఆలోచనలతో ఉంటారు. వాళ్ళకి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే వాళ్ళ వాకిట్లో ఉన్నటువంటి పాపం పొంచి ఉండి వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళుచున్న పనులు సఫలం కాకుండా చేస్తూ ఉంటుంది, జబ్బులు పెడతా ఉంటుంది, యాక్సిడెంట్లు చేస్తూ ఉంటుంది, రకరకాలుగా బాధ పెడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, గొప్పోడని అనిపించుకోవడానికి గొప్ప అప్పులు చేసి గొప్ప ఇల్లు కట్టించుకోవడం, అప్పులు చేసి గొప్ప కారు కొనుక్కోవడం, అప్పులు చేసి ఒక స్టేటస్ మెయింటైన్ చేయడం, తర్వాత అప్పులు తీర్చలేక ఉరేసుకొని చచ్చిపోవడం అవసరమా? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో, చేయాలని అనుకుంటాడో వాడు దేవునికి శత్రువుగును అన్నాడు. 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అన్నాడు. ఏం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వచ్చి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఏం చేయాలి? నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి సాతాన్ని, నిన్ను ఇబ్బంది పెట్టే జబ్బుని, నిన్ను ఇబ్బంది పెట్టే దెయ్యాన్ని నువ్వు ఎదిరించాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. సో అద్భుతం ఏంటంటే నీ జీవితంలో నువ్వు దేనికి లోబడ్డావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. పాపానికి లోబడితే నువ్వు పాపానికి దాసుడు అయితే పాపం నిన్ను ఏలుతుంది అన్నమాట. ఇట్ రూల్స్ ఓవర్ యువర్ లైఫ్. కానీ దేవునికి లోబడి ఉంటే దేవుడు నిన్ను ఏళ్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీర్స్తాడు, నీకు కావాల్సినన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆయన ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఆయన రోమా 8:27-28 వచనాల్లో చెప్తాడు. అవును కదా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండడం నేర్చుకోవాలి. లోకానికి, పాపానికి, శాపానికి అది లోబడేది. నిన్ను ఆకర్షించేటువంటి లోకానికి నువ్వు లోబడకూడదు. నీ శరీరానికి లోబడి నువ్వు పాపం చేయడానికి పరిగెత్తకూడదు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి. గ్రంథంలో మరి స్కెవయు అనేటువంటి యేసు ప్రభు నామంలో ఒక దురాత్మని ఉచ్చాటం చేస్తూ ఉంటే ఆ దురాత్మ వాళ్ళని బట్టలోడు తీసి లొంగ తీసుకొని వాళ్ళని బాధి పడేసింది, కొట్టి పడేసింది అనమాట. సో ఒక దెయ్యమే నిన్ను లొంగ తీసుకొని కొట్టే పరిస్థితి ఏంటి అని అంటే నువ్వు దేవునికి లోబడలేదు కాబట్టి దెయ్యం నిన్ను లోపరుచుకుంది. అవునా? నువ్వు దేవునికి లోబడి ఉంటే దెయ్యం నీకు లోబడి నువ్వేం చెబితే అది విని పారిపోయేది. చాలామంది జీవితాల్లో దేవునికి లోబడకుండా దేవుని కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అవి జరగవు.
కారణం ఏంటి అని అంటే, దేవునికి లోబడితేనే నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. జబ్బు ఉందా, అనారోగ్యం ఉందా, అప్పులు ఉన్నాయా, వాటిని ఎదిరించవచ్చు నువ్వు. అవి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి ఎప్పుడు మీరు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు. కానీ దేవునికి లోబడకుండా లోకానికి, లోక పాపానికి, లోక ఇచ్చలకి, లోక ఈ కళ్ళకి, లోకంలో చూసేవాటికి, లోక స్నేహానికి మీరు లోబడితే మీకేది రాదు, ఏది జరగదు మీ జీవితాల్లో. అంతా నష్టమే, అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. నువ్వు లోకంలో ఉండి అపవాదిని ఎదిరిస్తే ఆ క్రొత్త నిబంధనలో ఆ ఇద్దరు ప్రవక్త యొక్క కుమారులు దురాత్మను వెళ్ళగొట్టడానికి ఉచ్చాటన చేసినప్పుడు యేసు నామములో అవి లొంగ తీసుకొని బట్టలోడు తీసుకొట్టేసినాయి అన్నమాట. సో అవమానకరమైన జీవితం. దేవునికి నువ్వు లోబడకుండా దేవుని కార్యాలు చేయాలనుకుంటే నువ్వు అవమానాన్ని అనుభవించాల్సిందే కానీ సంతోషాన్ని అనుభవించలేవు. కాబట్టి దేవునికి లోబడ్డం చాలా ముఖ్యమైన పని. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవను. ఆ తలనొప్పి, ఆ బాధ, ఆ దరిద్రం, ఆ శ్రమ, ఆ దయ్యం, దేవునికి లోబడి మీరు జీవిస్తూ ఉంటే నిజంగా అవన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి, వాటిని మీరు తోలేయచ్చు. కాబట్టి 8వ వచనం చెప్తున్నాడు, దేవుని యొద్దకు రండి. లోకంలో ఎంతకాలం తిరుగుతారు? ఆ పాపం ఈ పాపం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కర్రులు చాస్తూ, ఆ పాపం చేశాక వచ్చే జబ్బు, ఆ సమస్యలు అనుభవిస్తూ ఎంతకాలం బాధపడతారు? అదంతా వద్దు. ఇంకా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన శత్రువుగా ఉన్నాడు ఇప్పటి వరకు. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు, ఆయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి అన్నాడు. చేతులు కడుక్కోండి, హృదయాలు కడుక్కోండి. ఇంతకాలం పాపం చేశారు, ఈ చేతులతో లంచాలు పుచ్చుకున్నారో, దరిద్ర పనులు చేశారో, మర్డర్లు చేశారో, ఏవి చేశారో, మానభంగాలు చేశారో. కానీ మీ చేతులు వాక్యంతో కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనిడి. ద్విమనస్కులారా, అటు దేవునిలో సగం, ఇటు దెయ్యంలో సగం, అటు లోకంలో సగం, ఇటు దేవునిలో సగం. అటు మందిరంలో గొప్పోళ్ళుగా ఉండాలి, ఇటు లోకంలో గొప్పోళ్ళుగా ఉండాలి. ద్విమనస్సు కలిగిన వారులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. మీ హృదయం ప్రభు మీద ఉంచండి, ప్రభు వాక్యం మీద ఉంచి వాక్యంతో మిమ్మల్ని మీరు కడుక్కొని పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఎందుకు నేను ఇలా జీవిస్తున్నానా లోకంలో, దేవుణ్ణి విడిచి ఈ దరిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నానని చెప్పి ఏడవండి, దుఃఖపడండి, అదంతా చేయండి. అప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఏం చేయాలి? ఆ గొప్పలన్నీ వదిలేసేయండి. నేను గొప్పోడుగా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలో దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను గొప్పోడుగా చేసేది మటుకు జరిగేదే. దానికి ముందుగానే నువ్వు గొప్పోడు అవడానికి పాపాలన్నీ మూట కట్టుకుంటే నష్టం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను అని అన్నాడు. ఎప్పుడు నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గర, ఆయన దృష్టిలో వద్దు ప్రభా, నీ దగ్గర ఉంటాను, లోక స్నేహం నాకు వద్దు, లోక పాపం వద్దు, దాని ఆకర్షణ వద్దు, నాకేమొద్దు అని అంటే నిన్ను తగిన సమయం ముందు ఆయన ఉన్నతమైన స్థితికి ఇచ్చిస్తాడు. అప్పుడు నీ జీవితం, నిన్ను చూసిన వాళ్ళు ఆహా ఎంత అద్భుతం అని చెప్పి నిన్ను పొగుడుతారు. అటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని కృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించునుగాక. లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, హృదయాలు పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుడి వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.